DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సాధారణంగా సమావేశమయ్యారు. సీఎం ను మంగళగిరి చేనేత సాల్వాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను లోకేష్ అందజేశారు. సీఎం ఫడ్నవీస్ గణేష్ ప్రతిమను మంత్రి లోకేష్ కు బహుకరించారు. ఈ భేటీలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ సీఎం కు వివరించారు. అదేవిధంగా ఏపీ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలని తెలియజేశారు. అదే సమయంలో మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలని సీఎం ఫడ్నవీస్ ను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులని వంచిస్తోందని, నియామకాల్లో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. డిఎస్సీలో డబ్బులు వసూలు చేసి ర్యాంకులు, ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో డిఎస్సీలో జరిగిన అక్రమాలపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, నేతలు జగన్మోహన్ రావు, స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్లు, విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరువి చైతన్య గారు ఒక ఆధ్వర్యంలో, 7 నియోజకవర్గాల యువజన అధ్యక్షులు ఒక ఆధ్వర్యంలో, పెద్దలు మల్లాది విష్ణు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు, స్వామిదాసు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, మాజీ మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మొత్తం యువకులందరూ గారు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందో, అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేసి ర్యాంకులు కానివ్వండి, ఉద్యోగాలు ఇచ్చిందో, దాన్ని నిరసిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో రాజీనామా చేయాలని చెప్పని, నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ రూపంలో యువజన విభాగం ఆధ్వర్యంలో వేలాది మంది యువతతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. పేదల కష్టాలను అర్థం చేసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. వృద్ధాప్యంలో ఆధారంగా దివ్యాంగులకి ధైర్యంగా, వితంతువులకు అండగా ఈ పెన్షన్ పథకం నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి నెల ప్రభుత్వ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్ గుణితల వంతెన సమీపంలోని కృష్ణా హోటల్ కట్ట ప్రాంతం మరియు 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో సోమవారం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలియజేశారు. పేద ప్రజలకు అండగా, భరోసాగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. ప్రజలకి పింఛన్లు అందజేయడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి మాట ఇచ్చామో, ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేశాం. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు ఇచ్చే పెంచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు వికలాంగులకు 6,000, బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000. ఈ 24 నెలల్లో 70,000 కోట్లు పింఛన్ల మీద 70 లక్షల మందికి ఖర్చు పెట్టాం. సంక్షేమం అనేది పక్కాగా పేదవాళ్ళకి అందిస్తూ, ఎక్కడా 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రూపాయి పక్కదారి మళ్ళకుండా ప్రజలందరూ కూడా అందించడం వల్ల పెన్షన్దారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి సురేష్ కానీ, అలాగే మా డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు నాని, భార్గవ్, సునీలు, సత్య, సాయి, అలాగే దివ్య, గౌతము అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసాం.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద వర్గాలకి భరోసాగా పనిచేస్తే అట్లా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తొలి పొద్దులోనే ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేశారు. జిల్లాలో 2,25,887 మంది లబ్ధిదారులకు 99 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆత్మీయ పలకరింపు, ఆర్థిక భరోసాతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీని అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిబ్బందితో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ 2 పరిధిలోని మారుతినగర్ 26వ స్వర్ణ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లని లబ్ధిదారుల ఇళ్ల వద్దకి వెళ్లి అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లాలో మొత్తం 2,25,887 మంది లబ్ధిదారులకు 99,1,45,500 రూపాయల పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఉంగుటూరులో అవ్వాతాతలు దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. నియోజకవర్గంలో 40,521 మంది లబ్ధిదారులకు 17.35 కోట్ల పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. చిక్కవరంలో చిన్నారుల మృతి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని అవ్వలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 40,521 మంది లబ్ధిదారులకు 17.35 కోట్ల పెన్షన్ ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చిక్కవరం గ్రామంలో అక్రమంగా త్రవ్విన చెరువులో పడి 3 చిన్నారులు మృతి చెందిన ఘటనపై యార్లగడ్డ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈ సత్యకుమార్, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ, పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనమేషాలు లెక్కబెడతారని తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లల మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్వినాళ్ళని గుర్తించి గ్రామ సభ నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అసలు ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన వాళ్ళు కూడా వదిలేస్తే ఎంతవరకు సభ ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏది మాట్లాడకుండా ఉండలేము మనం కూడా. కానీ 3 చిన్న పిల్లలు చనిపోతే వ్యక్తిగతంగా నేను ఏదో చేయగలిగింది నేను చేస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారిని అడిగి 3 లక్షల రూపాయలన్నా కనీసం కేటాయించమంటే ముఖ్యమంత్రి గారు కేటాయిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకొని అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ ఇంతవరకు కామన్ ల్యాండ్స్ మీద పోయిన సంవత్సరం ఆగస్టులో కమిటీ చేస్తే ఇంతవరకు పని కూడా ప్రారంభించిన పరిస్థితి. నేనేది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని నేను చూస్తుంటే రామవరపాడు లాంటి ఊరు, ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం, 23,500 ఓట్లు, దాదాపు 50,000 మంది జనాభా, కట్ల మీదకి వెళ్ళడానికి వంతులు లేని పరిస్థితి. వాళ్ళు బ్యాక్ వస్తుంటే రివర్స్ వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే గత పాలకులు గాలికి వదిలేసినా నేను దగ్గరుండి 29 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు వేయించా. అది అతి త్వరలో ఓపెన్ చేస్తా. 30,000 మంది ఉత్తరాంధ్ర సోదరులకు అది ఎంతో ఉపయోగకరమైంది. కానీ అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి అని నా అంతటి నేను ఐడెంటిఫై చేసి
రామవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. జూన్ మాసానికి 42,979 మందికి 18.85 కోట్ల పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 23 నెలల్లోనే నియోజకవర్గంలో 417.36 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ చేశామని అన్నారు. మైలవరంలో ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూన్ మాసానికి మైలవరం నియోజకవర్గంలో 42,979 మందికి 18.85 కోట్ల పింఛన్లు అందజేసినట్లు తెలియజేశారు. మైలవరం మండలంలో 9,370 మందికి 4.6 కోట్లు, జీ కొండూరులో 8,382 మందికి 3.61 కోట్లు, ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి 2.1 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గత 23 నెలల్లో మైలవరం నియోజకవర్గంలో 417.36 కోట్ల పింఛను సొమ్ము లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే వసంత ఈ సందర్భంగా తెలియజేశారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 3వ డివిజన్ కామినేని నగర్ డొంకరోడ్డు ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ స్వయంగా వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ పింఛన్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం పట్ల లబ్ధిదారులు కృతజ్ఞతా భావంతో ఉన్నారని అన్నారు. జూన్ నెలలో 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పింఛను మంజూరు చేయడం కోసం 2,728 కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయటం అయింది. కుటుంబ ప్రభుత్వం వచ్చాక నిజంగా ఒకేసారి 4,000కి పెన్షన్ పెంచడం, అలాగే వికలాంగులకి 6,000 పెన్షన్ చేయటం, ఈ రోజు కూడా ఒక 2 కొత్త పెన్షన్లు యాడ్ చేయటం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అలాగా మనం కుటుంబ ప్రభుత్వం వచ్చాక వితంతు పెన్షన్ కానీ చేయటం, ఈ రోజు కూడా ఒక 2 కొత్త పెన్షన్లు యాడ్ చేయటం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అలాగా మనం కుటుంబ ప్రభుత్వం వచ్చాక వితంతు పెన్షన్ కానీ, అలాగే చనిపోయిన వెంటనే భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవన్నీ ఇమీడియట్గా జరగటం, అలాగే ప్రజలకు కూడా చాలా సంతోషంగా ఉండటం అనేది మనకు చెప్పటం ఇవాళ జరిగింది. ఈ గత ప్రభుత్వంలో ప్రతిసారి 500 పెన్షన్ పెంచినప్పుడల్లా కొన్ని పెన్షన్లు తీసేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం ఒకేసారి పెన్షన్ పెంచడమే కాకుండా కొత్త పెన్షన్లు కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఇవన్నీ కూడా ప్రక్షాళన జరిగిన తర్వాత మరెన్నో కొత్త పెన్షన్లు యాడ్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద తెలియజేసుకుంటూ సెలవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇంకా రాజకీయ అధికారానికి దూరంగానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. ఏపీలోని 140 బీసీ కులాల్లో సుమారు 1000కి పైగా కులాలు ఇప్పటికీ చట్టసభల్లో అడుగు పెట్టలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చల్ల అనుదీప్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు షేక్ నాగులమీర, ప్రధాన కార్యదర్శి పుట్ట అమరలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీలో బీసీలకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని ప్రస్తుతం ఉన్న శాతం నుంచి 42% పెంచాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బడికిచెర్ల చంద్రమోహన్, బిఎస్ఆర్ యాదవ్, మహిళా ప్రతినిధులు స్వాతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో అన్ని రంగాల్లో కూడా ముందుండే పరిస్థితి. ఈరోజు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 140 బీసీ కులాలుంటే కనీసం 100 పైచిలుక కులాలు ఈరోజు చట్టసభల్లో అడుగుపెట్టిన సందర్భం లేదు. అంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ఎమ్మెల్సీలు కానీ ఈ యొక్క సామాజిక వర్గాలు ఇప్పటికి కూడా చట్టసభల్లో అడుగుపెట్టలేదంటే మరి ఒక్కసారి
బీసీలందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఇటు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాలు, ఇప్పటికీ 12 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఒక బీసీ ప్రధాని. మరి బీసీ ప్రధానిగా ఉండి మరి దేశవ్యాప్తంగా కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంకా ఆయన బీసీల కోసం ఒక ప్రధానిగా చేయవలసిన పని చాలా ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క ప్రధాన పదవి ఉండగానే ఈ దేశంలో ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తే నరేంద్ర మోడీ గారిని కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మరో అంబేద్కర్ కంటే ఇంకా ఎక్కువగా కూడా అధిక జనాభా ఉన్నటువంటి బీసీలు మరో అంబేద్కర్ లాగా వాడవాడలా కూడా భవిష్యత్తులో ఆయన్ని గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో ఆయన ఈనాడు అంబేద్కర్ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు. ముందుగా మీడియా మిత్రులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేదానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా రాష్ట్ర ఎన్నికల పర్యటనలో బీసీలకు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా బీసీలకు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనేది ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మేము భావిస్తూ, బీసీలను ఎంతో కాలం మోసం చేయలేరు, కేవలం అధికారాన్ని కైవసం చేసుకోవటానికి మాత్రమే ఇటువంటి హామీలు ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదనేది నిరూపితం అవుతుంది. కనుక ఎప్పటికైనా 50% పైబడి ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలకి అంకురార్పణ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి, శివారెడ్డిలు విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైకాపా శ్రేణులపై దాడులు చేస్తూ ఇళ్లకి నిప్పు పెడుతూ భయాందోళనకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మెగా డిఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి, శివారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే శాండ్ రీచ్ల్లో ఉన్న లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను దోచేశారని అన్నారు. మద్యం విక్రయాల్లో 5 బాటిళ్లలో 1 నకిలీది వస్తుందని, విక్రయాలు పెరిగినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరగటం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 1.35 లక్షల సచివాలయం ఉద్యోగాలని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిట్టింగ్ జడ్జి, సిబిఐ లేదా సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకి న్యాయం జరగాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీకు రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మెగా డిఎస్సి మీద తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ చేసిన అవకతవకలు, దీనికి ఇది అంకురార్పణ ఇప్పుడు పడలేదు. రాష్ట్రంలో ఎప్పుడైతే ఏదో ఒక మాయతోటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గెలిచిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఉన్న శాండ్ రీచ్ల్లో అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఒక్కొక్క రీచ్లో 2 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల శాండ్ ఉంది. కరెక్ట్గా గెలిచిన వీళ్ళు ఏదైతే రిజల్ట్స్ వచ్చినా 7-8 రోజులకి ఒక్క రీచ్లో కూడా ఒక అణువు ఇసుక రేణువు కూడా లేకుండా వీళ్ళు మొత్తాన్ని దోచేశారు. దీనికి ఇప్పుడే అంకురార్పణ వల్ల మెగా డిఎస్సి అనేది ఒక చిన్నది. ఈ శాండే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మద్యం అమ్ముతున్నారు అని అంటే 5 బాటిళ్లలో 4 బాటిల్లే ఒరిజినల్, 1 బాటిల్ నకిలీది. అదేమంటారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కుంభకోణం చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే ముఖ్యమైన లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తారు. ఇంకేదన్నా ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి వాళ్ళ ఇళ్ల మీద రాళ్లు వేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, వాళ్ళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేయటం, వాళ్ళ ఇళ్ల మీద రాళ్లు రువ్వటం, ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ దుర్భాషలు ఆడటం, ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మేము గత 5 సంవత్సరాల్లో జరిగిన లిక్కర్ సేల్స్ కన్నా వీళ్ళు వచ్చిన తర్వాత లిక్కర్ సేల్స్ అధికంగా ఉంది. కానీ ఆదాయం ఎందుకు పడిపోయింది? మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో గ్రావెల్ మీద తీసుకోండి, గ్రానైట్ మీద తీసుకోండి, క్వార్జ్ మీద తీసుకోండి, డిఫరెంట్ మైనింగ్ వ్యవహారాలు ఏదైనా సరే తీసుకోండి, ప్రతి దానికి సంబంధించి వీళ్ళకన్నా మెరుగ్గా మేము ఆదాయం చేసాం. కానీ మాకన్నా వీళ్ళు మెరుగ్గా క్వాంటిటీ అయితే తీస్తున్నారు. కానీ క్వాంటిటీ తీస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఆదాయం అనేది 1% కూడా లేదు.
వీళ్ళు ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివంగత తమిళనాడు సీఎం కరుణానిధి 103వ జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల రామకృష్ణ యాదవ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాసు, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు పొట్లూరి దేవి, మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కందికట్టు నరసింహారావు, రాష్ట్ర బీసీ నాయకురాలు దివి ఉమాలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని, జనగణనలో సమగ్ర కులగణన చేయాలన్న డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సెన్సస్ లో మాకు సెపరేట్ కాలం ఇచ్చి ఓబీసీ లెక్కలు కూడా తీయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అని మేము అంతా చెప్పుకుంటున్నాం, కానీ బీసీ ప్రధానమంత్రి మాకు ద్రోహం చేసే పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది మేధావులు రాష్ట్ర నాయకులు గత 40 సంవత్సరాల నుంచి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని మేము 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది. కానీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు ఎక్కడ సబ్కోటా కేటాయించకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కూడా సబ్కోటా కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం కనుక ఓబీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో బీసీలు దాదాపు 52% ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిసి 180% మంది మేము ఉన్నాం. ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కలిసి 80% ఉన్నాం. 85% ఉన్న వాళ్ళకేమో ఈ రోజున రేపు 3వ తారీఖు నాడు జరిగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ చైతన్య వేదిక ఆర్గనైజేషన్ ద్వారా బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక ప్లాట్ఫామ్కు రావాలని పిలుపునిస్తూ బహుజన మాట బహుజన పాట అనే సాంస్కృతిక కార్యక్రమం, అలాగే అక్కడ ఆ కార్యక్రమంలో మరి సాంస్కృతిక కళాకారులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా వస్తూ ఉన్నారు, బహుజన సోదరులు కూడా వస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున దాదాపు 2000 మంది జనాభా వస్తారని మేమంతా కూడా మరి దీన్ని ఎస్టిమేట్ చేస్తా ఉన్నాం. ముందుగా పత్రికా విలేకరికి తెలియజేసింది ఏంటంటే ఆ రోజున కొన్ని డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెడతాం. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈ నెల 7న విజయవాడలోని ఐలాపురం హోటల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, న్యాయవాది సుందర్రామ శర్మ వెల్లడించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు హాజరై తమ అమూల్యమైన సలహాలు అందజేస్తారని పేర్కొన్నారు. వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డివి బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందర రామశర్మ, బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షులు కెవి బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ శక్తిపీఠం కార్యదర్శి వేమూరి పల్లవి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అన్నారు. అందరూ బ్రాహ్మణులుగా మాత్రమే హాజరు కావాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ హయాంలో సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పథకాల రూపకల్పనకి అవసరమైన ప్రతిపాదనని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనేటువంటిది గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ. రాజకీయాలకు అతీతంగా కళా, సాహిత్య, సంగీత, వేద విజ్ఞానం, సామాజిక సమస్యల గురించి నిర్మోహమాటంగా, నిర్భయంగా, రాజకీయపరమైనటువంటి ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మాది. దాని చైర్మన్ నేను, బాలసుబ్రహ్మణ్యం నేను. గతంలో కూడా ఈ బ్రాహ్మణుల యొక్క సమస్యల గురించి ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా మాకు ఇవి కావాలి, ఇవి మీరు చేయండి,
న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం మీరు చేయగలిగినగా అడుగుతున్నామని చెప్పాం. అదేవిధంగా మనకి 23/7/2023 సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో చేశాం. అదేవిధంగా 28/2023 విశాఖపట్నంలో కూడా ఈ యొక్క సమావేశాలు మేధావుల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు నిర్మోహమాటంగా ఇది కావాలని, ఇవాళ కొత్త కాదు. అదేవిధంగా దాదాపుగా ఒక 40 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని డేరా బాబా రోడ్డులో కార్యక్రమం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.